హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. మనము ఎప్పుడూ ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాం. ఆటవిడుపుగా కొన్ని ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకున్నప్పుడు పేరెంట్స్కి రేపు పొద్దున మీరు తీసుకునేటువంటి కోర్సు విషయంలో కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మీ అందరికీ డాలర్ డ్రీమ్స్ ఉన్నటువంటి విద్యార్థులే ఎక్కువ మంది నా వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి యుఎస్కి సంబంధించినటువంటి ఒక పెద్ద న్యూస్ ఒకటి వచ్చింది. ఏదైతే 75 దేశాలకు సంబంధించినటువంటి ఇమ్మిగ్రెంట్ వీసాని సస్పెండ్ చేస్తూ మన డీజేటీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఈ 75 దేశాల లిస్టులో అయితే మన దేశం లేదు. ఎందుకు లేదు? ఆ తీసుకున్నటువంటి నిర్ణయం యాక్చువల్గా దేనికి సంబంధించింది, అది మన మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మొత్తము ఈ ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి పాలసీస్లో ఒక మేజర్ మూవ్ అయితే ట్రంప్ అయితే అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. 75 దేశాలకు సంబంధించినటువంటి ఇమ్మిగ్రెంట్ వీసాస్ సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు ఇండెఫినెట్గా బంద్ చేశారు. ఈ లిస్టులో అయితే ఇండియా అయితే లేదు. ఎందుకు లేదనేది మనం 1 by 1గా చూద్దాం. ఈ దేశాలకు సంబంధించినప్పుడు చాలా దేశాలు, ఉదాహరణకి మన చుట్టూ ఉన్నటువంటి నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఈ అన్ని దేశాలకు కూడా ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి వీసాలు అయితే బంద్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇది ఏ బేసిస్ మీద చేశారనుకున్నట్లయితే అమెరికా యొక్క ఎకనామిక్ ప్రయారిటీస్ కానీ, సెక్యూరిటీ కన్సర్న్స్ కానీ, ఇమిగ్రేషన్ ఐడియాలజీ కూడా దీంట్లో మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ ఇమిగ్రెంట్ సంబంధించినటువంటి డెసిషన్లో ఇది కొత్తగా తీసుకునేటువంటి ఇమిగ్రెంట్ వీసాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటిది. సో ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే దానికి టైం లైన్ ఏం పెట్టలేదు, తర్వాత చెప్తామని అన్నారు. దీంట్లో అన్ని కాంటినెంట్స్ కూడా కవర్ అయినాయి. ఆఫ్రికా కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, అదేవిధంగా చాలా కంట్రీస్ అన్నట్టు లాటిన్ అమెరికా కానీ, సౌత్ ఏషియా కానీ, అన్ని ప్రాంతాలు కూడా కవర్ అయినాయి. ఇందులో మనకి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇమిగ్రెంట్ వీసాస్ అనేవి ఇక రావు. అసలు ఇమిగ్రెంట్ వీసా అంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్సీ పెట్టుకోవాలనుకుంటారో, సెటిల్మెంట్ సంబంధించినటువంటిది లేదా గ్రీన్ కార్డుకి సంబంధించింది, దీన్ని ఇమిగ్రెంట్ వీసా అంటారు. మనం ఎవరైతే విద్యార్థులం పోతాం కదా, అది దాన్ని F1 వీసా అంటారు అనమాట. F1 అంటే స్టూడెంట్ బేస్డ్ వీసా, నాన్ ఇమిగ్రెంట్ వీసా. అది వీళ్ళు ఎవరంటే అక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ బేస్డ్